తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న పెట్టుబడుల అనుకూల విధానాలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. వరుసగా ఆయా ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొస్తున్నాయి. దేశంలో పేరున్న నగరాలు ఉన్నా కూడా ఆయా కంపెనీలు స్వయంగా హైదరాబాద్ ను తమ కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. ప్రపంచ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ ఏకంగా 9,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో అమెరికా కంపెనీ హైదరాబాద్ ను తమ పెట్టుబడుల కేంద్రంగా ఎంచుకుంది. అమెరికాకు చెందిన టాప్ ఎయిర్లైన్ సంస్థ సౌత్ వెస్ట్ కంపెనీ హైదరాబాద్ లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు స్వయంగా తమ ఆసక్తిని తెలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సంస్థ ఎయిర్లైన్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టామ్ మెరిట్, లీగల్ కౌన్సిల్ హెడ్ జాసన్ షయింగ్, హెచ్ఈఎక్స్ అడ్వైజరీ గ్రూప్ ప్రతినిధి సార్దక్ బ్రహ్మ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డితో సమావేశమయ్యారు. ఇన్నోవేషన్ తో పాటు గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని తమ బిజినెస్ ప్లాన్ ను సీఎంకు వివరించారు. రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ తమ వ్యాపారానికి అనుకూల ప్రాంతమని భావించామని తెలిపారు. గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటును సీఎం స్వాగతించారు. తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను సౌత్ వెస్ట్ బృందానికి ముఖ్యమంత్రి వివరించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం.